Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఇవాళ 6 o'clockకే లేసేసాను. ఇంకా లేచిన తర్వాత మనము ఇంట్లో ఉన్న విండోస్ని మొత్తం ఓపెన్ చేసుకుంటే ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది కదా. సో మంచి లైక్ బ్యాడ్ స్మెల్ అంతా వెళ్ళిపోయి మంచిగా ఉంటుందన్నమాట ఇల్లు. నెక్స్ట్ ఇంకా వాకింగ్ వెళ్ళేసి వచ్చి ఇంకా మిల్క్ తీసుకుందామని ఆగాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. ఇంకా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కాంటినెంటల్ ఎక్స్ట్రా వాడతాను, ఈసారి ఎందుకో బ్రూ తీసుకొచ్చాను. ఓకే, ఒకసారి ఇంకా ఎప్పుడు ఒకటే ఎందుకని చెప్పి కొంచెం అప్పుడప్పుడు మారుస్తూ ఉంటానని చెప్పాను కదా. సో ఈసారి బ్రూ తీసుకొచ్చాను. నాకు కాఫీ ఎప్పుడైనా సరే కాఫీ పౌడర్ ఎక్కువ ఉండాలి, షుగర్ తక్కువ ఉండాలి, మిల్క్ చాలా చిక్కగా ఉండాలి. మంచి కాఫీ నాకు చాలా ఇష్టం. కాఫీ కలుపుతున్నప్పుడు వచ్చే స్మెల్ అంటేనే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను కాఫీ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గానే తీసుకుంటాను. ఎప్పుడైనా సరే కాఫీ అండ్ షుగర్ని కొద్దిగా కాచిన పాలని ఇట్లా కొంచెం వేసి బాగా కలుపుకొని దాని తర్వాత మిల్క్ని యాడ్ చేసుకుంటే కాఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కాఫీ పౌడర్ డైరెక్ట్గా మిల్క్లో యాడ్ చేసి కాచేస్తూ ఉంటారు. సో అలా చేస్తే అస్సలు బాగోదు. అండ్ డైరెక్ట్గా ఎక్కువ పాలు పోసి కలిపేసుకున్నా కూడా అంత బాగోదు. సో మీరు కూడా ఎప్పుడైనా కాఫీ చేసేటప్పుడు ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైన వచ్చే నురుగు ఉంటుంది కదా, ఆ స్మెల్, ఆ నురుగు కాంబినేషన్ నాకైతే చాలా నచ్చుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇంకా మంచిగా కాఫీ తాగేసి దాని తర్వాత కొన్ని పనులు ఉంటాయి కదా, లైక్ ఇల్లు ఊడవడం ఇలాంటివి. అలా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోశను ప్రిపేర్ చేస్తున్నాను, గోధుమట్టు. సో ఇది ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, సో తప్పకుండా చెక్ చేయండి. దోశ అయితే చాలా ఈజీగా అండ్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. నార్మల్ దోశ కంటే కూడా మనం రెగ్యులర్గా బియ్యపిండితో వేసుకుంటాం కదా, దానికంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది దోశ, లైక్ కమ్మగా ఉంటుంది అనమాట. అండ్ ఇది కాలడము ఇది కూడా బాగుంటుంది. నేను ఇక్కడ ఆనియన్స్ వేసాను కాబట్టి ఇలా వేసాను, లైక్ తిప్పడానికి కష్టం అవుతుంది కదా గరిటెతో అని చెప్పి. మీరు ఆనియన్స్ వేసుకోకపోతే నార్మల్గా కూడా వేసుకొని దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తర్వాత వెజిటేబుల్స్ తీసుకొద్దామని చెప్పి రిలయన్స్ వరకు వెళ్ళాను. జస్ట్ వెజిటేబుల్స్ మాత్రమే అవసరం ఉన్నాయి. మాకు రిలయన్స్ కూడా దగ్గరలోనే ఉంటుంది, 1.5 కిలోమీటర్ అంతే. ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి బచ్చలాకుతో పప్పు చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మేము బచ్చలాకు అని పిలుస్తాము, మీరేమంటారో నాకు ఐడియా లేదు. లైక్ వీటికి కొన్ని కాయలు వస్తాయి కదా, అవి పింక్ కలర్ అవుతాయి అన్నమాట. సో వాటిని ఇలా నలిపేసుకుంటే పింక్ కలర్ వస్తుంది. సో వాటిని లిప్స్కి రాసుకునే వాళ్ళం అన్నమాట చిన్నప్పుడు. లిప్స్టిక్ కాయలు అని చెప్పి పిలిచేవాళ్ళము. సో మీరేమంటారో నాకు లైక్ అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు కదా, మీరు కూడా ఇలానే బచ్చలాకు అంటారా లేదా వేరే ఏమైనా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నార్మల్గానే లైక్ కందిబ్యాళ్ళు, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, పసుపు, ఇంకా వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేయటమే ఆకు వేసుకొని. ఇక్కడ చింతపండుని నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, చింతపండుని నేను ఒక బాక్స్లోకి తీసుకొని నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే లైక్ రసము ఇన్స్టాంట్గా మనం ఏదైనా చేసుకోవాలన్నా కూడా చింతపండుతో అవసరం ఉన్నా కూడా ఈజీగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను అలా చేశాను.
ఇకపోతే ఇవాళ లంచ్లోకి పప్పు ఇంకా రైస్ చేశాను కదా, సో ఇంకా నంచుకోవడానికి ఫ్రై లాగా ఏం చేయలేదు, దానికోసం ఇవాళ ఆమ్లెట్ వేశాను. నాకు ఆమ్లెట్ని విరిగిపోకుండా తీయటం అంటే చాలా ఇష్టం. బట్ ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి బాగా వస్తుంది. నేనైతే అంత ప్రో ఏం కాదు, కానీ ప్రతిసారి విరగకుండా తివ్వాలంటే అవ్వదు కదా, సో ఒక్కొక్కసారి మంచిగా వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి ఎంత నీట్గా లేపాలి, ఎంత నీట్గా చేయాలనుకున్నా కూడా విరిగిపోతూ ఉంటుంది. ఇక లంచ్ చేసేసుకొని, లంచ్ తర్వాత డెజర్ట్ లాగా మొన్న కట్ చేసిన ఐస్ క్రీమ్ కేక్ ఉంటే ఇక దాన్ని పెట్టుకొని తినేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేసేసాను. ఈవినింగ్ యాక్చువల్లీ మార్నింగ్ తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో టమాటాస్ని ఉంచకూడదంట, సో దానికోసం నేను ఇట్లా ఒక బాస్కెట్లోకి తీసుకొని వేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అన్నిటిని కవర్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. బట్ బీన్స్ వాళ్ళే మంచిగా ఇట్లా కవర్లో ర్యాప్ చేసి పెట్టున్నారు. ఇంకా దీనికోసం వేరే కవర్ అయితే నేనేం పెట్టలేదు, డైరెక్ట్ ఇలానే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. నేను ఒకటేసారి ఎక్కువ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేయను. లైక్ ఒక 2-3 డేస్ లేదా 4 డేస్కి సరిపడా వెజిటేబుల్స్ మాత్రమే తీసుకొస్తూ ఉంటాను. ఎక్కువ వెజిటేబుల్స్ తెచ్చుకొని అవి ఫ్రిడ్జ్లో పెట్టి అవి యూజ్ చేయక అలా ఉండిపోవడం కంటే మనము అన్నీ దగ్గరగానే ఉంటాయి కాబట్టి కావాల్సినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే సరిపోద్ది అని చెప్పి నేను ఇలా చేస్తూ ఉంటాను. బనానాస్ని ఇట్లా పెట్టడం కంటే కూడా ఇట్లా తిప్పించి బోర్లిచ్చి ఇలా పెట్టామంటే ఎక్కువ రోజులు మనకి లైక్ బ్లాక్గా అయిపోకుండా, త్వరగా పండిపోకుండా, మెత్తపడకుండా ఉంటాయట. నెక్స్ట్ ఈ ఆకుకూరలు ఉంటాయి కదా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి. సో ఈ కంటైనర్స్ అన్నీ మనము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తాయి కదా, సో వాటన్నిటిని నేను నీట్గా క్లీన్ చేసి డ్రై చేసి పెట్టేస్తూ ఉంటాను. ఇలా ఏవైనా లైక్ లీఫీ వెజిటేబుల్స్ ఇట్లా ఏమైనా తెచ్చుకున్నప్పుడు వీటిలో ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఆఫ్టర్నూన్ పప్పు చేసిన తర్వాత మళ్ళీ కొంచెం బచ్చలాకు మిగిలిపోయింది, సో దాన్ని మళ్ళీ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో రోజు పప్పు కోసం ఉంటుంది కదా అని చెప్పేసి. అలాగే ఇంకా కరివేపాకుని, కొత్తిమీరని కూడా ఈ డబ్బాల్లో పెట్టేసుకుంటాను. ఇది ఏంటంటే చాలామంది వాష్ చేసి ఆరబెట్టి ఇలా పెడుతూ ఉంటారు. నేను డైరెక్ట్గా లైక్ ఒక టిష్యూ కింద పెట్టేసుకొని ఇలా మొత్తం ఒలిచేసుకొని మళ్ళీ పైన ఒక టిష్యూతో క్లోజ్ చేసి పెట్టేస్తాను. యూస్ చేసుకునే ముందు వాష్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉంటాను. కొత్తిమీరని లైక్ రూట్స్ ఉంటాయి కదా, అటు సైడ్ అంతా కట్ చేసేసి దాని తర్వాత లీవ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఇంకో కంటైనర్లో కింద టిష్యూ వేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటాను. సో యూజ్ చేసేటప్పుడు వాష్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద ఇంకో టిష్యూ పెట్టేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇక కొత్తిమీర కాడల్లాగా ఉన్నాయి కదా, నేను వాటిని పడేయనమాట. సో వాటిని ఒక కవర్లో ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. రసంలోకి ఇలా యూజ్ చేస్తూ ఉంటాను.
ఇక కిచెన్ అంతా చాలా గందరగోళంగా ఉంది. లైక్ కొంచెము ఇలా సర్దేటివన్నీ ఉన్నాయన్నమాట. లైక్ యూస్ చేస్తాం కదా ప్యాకెట్స్, ఇవి మార్నింగ్ ఎస్టర్డే అలా యూస్ చేశాను. సో అవన్నీ ఇట్లా పెట్టేసుకొని లైక్ అన్ని కంటైనర్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. నేను టాటా సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్ తెచ్చాను. సో దాన్ని ఇట్లా ఒక కంటైనర్లోకి వేసుకొని, మిగిలిన దానికి వాళ్ళు స్టోర్ చేయడానికి జిప్లాక్ బ్యాగ్లో ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా ఉంది. అండ్ హిమాలయన్ పింక్ సాల్ట్ వల్ల చాలా యూసెస్ ఉన్నాయి. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగా పనిచేసేలాగా చేస్తుంది, ఇంకా మన స్లీప్ క్వాలిటీని పెంచుతుంది, అలాగే ఏజింగ్ కూడా త్వరగా అవ్వకుండా ఉండేందుకు ఇది చాలా హెల్ప్ అవుతుందంట. సో నేను కూడా ఇంకా ఈ పింక్ సాల్ట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. వన్ డే బాగోలేదని కాసేపు అలా రెస్ట్ తీసుకుంటే ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయినట్టు అయిపోతుంది కదా. లైక్ మొత్తం ఎక్కడున్న వస్తువులు అక్కడే అనిపిస్తాయి, ఇంట్లో అంతా డస్టీగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మనం లేచి అవన్నీ నీట్గా ఎక్కడొక్కడ పెట్టేస్తే అప్పుడు మనసు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. అవన్నీ పెట్టేసుకున్న తర్వాత కంటైనర్స్లోకి అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేస్తున్నాను. మొత్తం కౌంటర్ టాప్ మీద కూడా చూడండి చాలా డస్టీగా ఉంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి కింద చూపిస్తాను ఎంత చెత్త ఉన్నిందో కిచెన్లో. చెత్త ఇన్ ద సెన్స్ అదే లైక్ ఇప్పుడు ఇవన్నీ కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా, అవన్నీ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలి చూడండి. సో ఇంకా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను నైట్ డిన్నర్ కోసము చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ పప్పు చేశాను కదా, సో పప్పు ఉంది. సో ఇంకా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలు వేడివేడిగా ఉండడం కోసమని మనము హాట్ ప్యాక్లో వేస్తూ ఉంటాం కదా. సో ఇలా హాట్ బాక్స్లో వేసేటప్పుడు ఒక క్లాత్ వేసుకొని దాంట్లో మనం ఇలా చపాతీలు పెట్టుకుంటే చెమటలాగా పడుతుంది కదా. సో అలా అవ్వకుండా మనకి క్లాత్ అంతా తడి పీల్చుకుంటుంది, చపాతీలకి కింద వైట్ లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి తప్పకుండా ఫాలో చేయండి. వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే ఎక్కడో ఒక కొంచెమైనా నచ్చి ఉంటుంది కదా. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మన ఛానల్ని తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.